హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 10 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క బోట్ నెక్ నీ లెంత్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ప్లేస్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ వేసుకుంటాం? మెయిన్ ఫ్యాబ్రిక్ కి బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా. కానీ ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కి రాంగ్ సైడ్ అనమాట, అంటే బ్యాక్ సైడ్ కాకుండా మనం బ్యాక్ సైడ్ వేసుకుంటాం లైనింగ్, అక్కడ కాకుండా ఫ్రంట్ సైడే ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకుని ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్, జారిపోతూ ఉంటుంది. కంపల్సరీగా పిన్స్ తో సెక్యూర్ అనేది చేసుకోండి. ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, నెక్ కి ఈ ఆర్మ్స్ కి మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ని రాంగ్ సైడ్ పెట్టుకొని నెక్ కి ఆర్మ్స్ కి స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసేసుకుంటాం అనమాట. అంటే ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లేదు అనుకుంటే నార్మల్ గా మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని జాయిన్ చేసుకుని తర్వాత కూడా సపరేట్ గా మీరు మెడపట్టి అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో మెడపట్టి అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఆ విధంగా మెడపట్టిని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, ఒకసారి ఆ వీడియో చూసి మీరు మెడపట్టిని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ అనమాట, ఏం ఉండదు. నెక్ చుట్టూ ఆర్మ్స్ చుట్టూ మనం స్టిచ్ చేసేసి అప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసేసుకుంటాం. ఇది చాలా ఈజీ మెథడ్. లేదు అనుకుంటే మీరు మెడపట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ కి సెంటర్ లో హుక్ అండ్ ఐ పట్టీ కోసం మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ని 2 పార్ట్స్ కింద సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని కట్ అనేది పెట్టుకుంటే అది మనకి 2 పార్ట్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ని సెపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నెక్ కి ఆర్మ్స్ కి స్టిచ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ నెక్ కి ఆర్మ్స్ కి కాకుండా ఈ సెంటర్ లో కట్ పెట్టుకున్నామా, ఇక్కడ కూడా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, జిప్ అనేది స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మన బ్యాక్ పార్ట్ పీస్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ మీద మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ పార్ట్ ని కూడా పెట్టుకున్నాం కదా, ఇది జరిగిపోకుండా పిన్స్ తో సెక్యూర్ చేసుకుంటాం. ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాం కదా. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా నెక్ కి స్టిచ్ చేసుకుంటారు, ఆర్మ్స్ కి స్టిచ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సెంటర్ లో కూడా ఇక్కడ ఒక్కొక్క స్టిచ్ వేసేసుకుంటే అప్పుడు మనం దీన్ని కూడా బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసేసుకొని జిప్ అనేది ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఏం లేదు, జస్ట్ దీని మీద కూడా ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇలా 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 అదే విధంగా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇలా ఆర్మ్స్ కి చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ 2 ఆర్మ్స్ కి చుట్టూ స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్న తరువాత ఇక్కడ మనం నెక్ చుట్టూ అండ్ ఆర్మ్స్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్ ని పెట్టుకొని
ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మనం బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ నెక్ కి ఆర్మ్స్ కి చుట్టూ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కి కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి సెంటర్ లో కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ని కూడా మనం బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కి కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకుని ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని రివర్స్ చేసుకునేటప్పుడు ఇక్కడ సెంటర్ లో కూడా మనం స్టిచ్ వేసుకున్నాం కదా, జిప్ ని స్టిచ్ చేసుకోవడానికి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ ని మనం కొంచెం ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కార్నర్ లో చిన్న ట్రిమ్ అనేది చేసుకుని ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని కూడా మనం రివర్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత అప్పుడు మన పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ నెక్ చుట్టూ ఆర్మ్స్ చుట్టూ మనం టాప్ స్టిచ్ వేసుకుంటాం కదా, అది ఎప్పుడు అంటే షోల్డర్స్ ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనం రెండిటికి కలిపి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ లో సెంటర్ లో జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇక్కడ సీమ్లెస్ షోల్డర్స్ ని జాయిన్ చేసుకుందాం. దానికోసం ఏం చేయాలంటే ఇందాక మనం ఒకసారి ఫ్రంట్ పార్ట్ ని రివర్స్ చేసుకున్నాం కదా, అలా రివర్స్ చేసుకోకుండా ఒకసారి మళ్ళీ బ్యాక్ కి నేను టర్న్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా స్టిచెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కి నెక్ కి చుట్టూ కట్స్ పెట్టుకున్నాను కదా, పెట్టుకుని రివర్స్ చేసేసుకున్నాను. దాన్ని రివర్స్ చేసుకోకుండా సీమ్లెస్ షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ విధంగానే ఉండాలన్నమాట. సో అందుకు ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, రెండింటిని సపరేట్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్స్ ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ ని తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ కి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ లోపల పెట్టుకోవాలి ఈ విధంగా. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కి తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మధ్యలో మనం బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఈ షోల్డర్ నుంచి బయటికి తీసాను. లోపల ఉంది చూడండి మనకి బ్యాక్ పార్ట్. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగానే సేమ్ ఇంకొక బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ పీస్ ని కూడా మనం ఈ షోల్డర్ లోపలికి పెట్టుకొని షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటి యొక్క షోల్డర్స్ ని స్టిచ్ చేసుకుని అప్పుడు రివర్స్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టిచెస్ అవి కనిపించకుండా నీట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు స్టిచ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లోపల బ్యాక్ పార్ట్స్ రెండింటిని పెట్టుకొని షోల్డర్స్ ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం మనం. రివర్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూసారు కదా, మనకి స్టిచెస్ ఏవి బయటికి కనిపించకుండా చాలా నీట్ గా వచ్చింది. లోపలికి వెళ్ళిపోయాయి అనమాట మన స్టిచెస్ అన్ని. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్స్ ని పెట్టుకొని షోల్డర్స్ ని స్టిచ్ చేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ నెక్ కి ఆర్మ్స్ రౌండ్ చుట్టూ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పొంగినట్టు వస్తుంది కదా, ఇది రాకుండా ఉంటుంది అనమాట ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే. ఇక్కడ నేను ఈ ఆర్మ్స్ కి నెక్ కి చుట్టూ మొత్తం పైన టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లో సెంటర్ లో జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం
ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదనమాట. డైరెక్ట్ గా ఈ సెంటర్ లో జిప్ ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జిప్ ని తీసుకుని జిప్ ని ఈ విధంగా సెంటర్ లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ పైన మనం ఇక్కడ జిప్ పైన ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ మనం ఒక హుక్ ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంది, జస్ట్ ఇక్కడ జిప్ ఉంది కదా, జిప్ ని ఈ విధంగా పెట్టుకున్నామా, ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ జిప్ యువతల వైపు కొంచెం కనిపించకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం పైకి పెట్టుకుని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇక్కడ మనం పైన హుక్ అనేది స్టిచ్ చేసుకుంటాం, అంతే. ఇక్కడ బ్యాక్ పార్ట్ లో నేను జిప్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది మనకి జిప్ అనేది. మనం చాలా ఈజీగా ఈ విధంగా జిప్ ని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ పైన ఇక్కడ ఒక హుక్ అనేది పెట్టుకుంటాం. అండ్ ఈ కిందన ఎక్స్ట్రా జిప్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అవ్వింది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. మనం బాటమ్ పార్ట్ కోసం 2 పీసెస్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కి ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు డిఫరెంట్ ప్లీట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. ఇవే ప్లీట్స్ పెట్టుకోవాలి అని మనకి ఏమీ ఉండదు. వాళ్ళు వీడియోస్ లో చూపిస్తున్నారు కదా, మనం కూడా సేమ్ ప్లీట్స్ పెట్టుకోవాలని ఉండదు. మనకి చాలా ప్లీట్స్ ఉంటాయి. మనం 1 ఇంచ్ డిస్టెన్స్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు, బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు, గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం, మనకి నచ్చిన ప్లీట్స్ మనం పెట్టుకోవచ్చు. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా, నెట్ ఫ్యాబ్రిక్ కి ఎక్కువగా గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టుకుంటేనే మనకి దగ్గరగా వస్తుంది. లేకపోతే ఇది నెట్ అనేది కింద కనిపిస్తూ లోపల సాటిన్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఇంకేమైనా ప్లీట్స్ పెట్టుకుంటే. మాక్సిమం మన నెట్ ఫ్యాబ్రిక్ కి ఎక్కువగా గ్యాదరింగ్ ప్లీట్స్ ని ప్రిఫర్ చేస్తాం, అప్పుడే కదా మనకి దగ్గరగా వస్తుంది అనమాట. మీరు కావాలంటే ఏ ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం గ్యాదరింగ్ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. మన ఛానల్లో గ్యాదరింగ్ ఫుట్ ని యూజ్ చేసుకుని గ్యాదరింగ్ ప్లీట్స్ ని ఏ విధంగా పెట్టుకోవాలి అనే వీడియో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి గ్యాదరింగ్ ఫుట్ ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే ఆ వీడియో చూసి మీరు గ్యాదరింగ్ ప్లీట్స్ ని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే చాలా ఈజీగా మనం ఈ కార్నర్ లో చాలా లూజ్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఈ విధంగా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకొని అప్పుడు మనం ఆ థ్రెడ్స్ ఉంటాయి కదా లాస్ట్ లో, వాటిని పట్టుకొని లాగితే గ్యాదరింగ్ ప్లీట్స్ అనేది ప్రిపేర్ అయిపోతాయి. ప్లీట్స్ కూడా ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్యాదరింగ్ ఫుట్ ఉంటే గ్యాదరింగ్ ఫుట్ ని యూస్ చేసుకొని మనం గ్యాదరింగ్ ప్లీట్స్ ని పెట్టుకోవచ్చు. లేదంటే ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకొని ప్లీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా చివరి వరకు ఒక లూజ్ స్టిచ్ వేసుకొని అప్పుడు ప్లీట్స్ అనేది దగ్గరగా ప్రిపేర్ చేసుకుందాం. ముందు ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో మనకి థ్రెడ్ అనేది వస్తుంది. ఇక్కడ 2 థ్రెడ్స్ ఉన్నాయి చూడు. మనకి కార్నర్ లో థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ని మనం సపరేట్ చేసుకోవాలి. 2 థ్రెడ్స్ కింద సపరేట్ చేసుకుని మనం ఒక థ్రెడ్ ని పట్టుకొని ఈ విధంగా కొంచెంగా లాగితే మనకి గ్యాదర్స్ అనేది ఆటోమేటిక్ గా అదే ప్రిపేర్ అయిపోతాయి. ఇది చాలా ఈజీ మెథడ్. మీ దగ్గర గ్యాదరింగ్ ఫుట్ లేకపోయినా ఈ విధంగా మన మిషన్ లో ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకుని మీరు ఈ విధంగా గ్యాదర్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, గ్యాదర్స్ అనేది మనకి దగ్గరగా వస్తున్నాయి, ప్రిపేర్ అయిపోతున్నాయి. ఈ విధంగా చివరి వరకు మీరు గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్లోగా కొంచెంగా దగ్గరగా లాగితే మనకి వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం ఫ్యాబ్రిక్ అంతటికి ఇదే విధంగా దగ్గరగా మీరు గ్యాదర్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ గ్యాదర్స్ పెట్టుకునేటప్పుడు మన బాడీ పార్ట్ యొక్క విత్ కి బాటమ్ పార్ట్ యొక్క విత్ 2 ఈక్వల్ గా వచ్చే విధంగా మనం గ్యాదర్స్ అనేది పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరగా కొంచెంగా ఈ విధంగా పుష్ చేసుకుంటే మనకి గ్యాదర్స్ అనేది ప్రిపేర్ అయిపోతాయి చాలా ఈజీగా. ఇక్కడ చూసారు కదా, నేను దగ్గరగా కొంచెంగా పుల్ చేసుకుంటే నాకు గ్యాదర్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయాయి.
ఈ విధంగా మనం చాలా ఈజీగా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకుని గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్ యొక్క విత్, బాడీ పార్ట్ యొక్క విత్ రెండు ఈక్వల్ గా వచ్చాయో లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నాకు బాడీ పార్ట్ యొక్క విత్ తో బాటమ్ పార్ట్ యొక్క విత్ రెండు ఈక్వల్ గా వచ్చాయన్నమాట. ఒకవేళ మీకు ఈక్వల్ గా రాకపోతే జస్ట్ మీరు ఫ్రిల్స్ ని అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఈక్వల్ అయిపోతాయి. జస్ట్ ఈ విధంగా ఇలా దగ్గరగా ఉన్న కొంచెం జరుపుకుంటారు, ఒకవేళ తక్కువ అయితే దగ్గరగా చేసుకుంటారు, అంతే. ఈ విధంగా రెండు బాడీ పార్ట్ యొక్క విత్, బాటమ్ పార్ట్ యొక్క విత్ రెండు ఈక్వల్ గా రావాలన్నమాట. వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కి ఇంకొక పీస్ తీసుకున్నాం కదా, దానికి కూడా గ్యాదర్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కి మనం బాటమ్ పార్ట్ ని జాయిన్ చేసుకోవడం కోసం బాడీ పార్ట్ ని తీసుకుని ఆ బాడీ పార్ట్ కి కిందన మనం బాటమ్ పార్ట్ ని పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని మనం గ్యాదర్స్ ని పెట్టుకున్నాం కదా, ఆ గ్యాదర్స్ కొంచెం నీట్ గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాడీ పార్ట్ ని బాటమ్ పార్ట్ ని రెండింటిని కలుపుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్రిల్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ బాటమ్ పార్ట్ ని బాడీ పార్ట్ ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు జాయింట్ అయిపోయి ఈ విధంగా బాడీ పార్ట్ ని బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా, నేను సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ యొక్క బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండింటిని కూడా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మనం అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా, అంబ్రెల్లా కట్ కి కిందన నేను పీకో అనేది చేసేసుకున్నాను. ఈ విధంగా మన మొత్తం కింద అంచు అంతటికి పీకో అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ పీకో అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి కావాలి అంటే చెక్ చేయండి. ఈ విధంగా మొత్తం పీకో కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా జాయిన్ చేయాలన్నమాట. చూడండి, మనం కరెక్ట్ గా కట్ చేసుకున్నాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క వేస్ట్ రౌండ్, మనం బాడీ పార్ట్ యొక్క వేస్ట్ రౌండ్ రెండు ఈక్వల్ గానే వచ్చింది మనకి. మనం ఇక్కడ బాడీ పార్ట్ కి సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మధ్యలో కట్ చేయట్లేదు నేను, ఇక్కడ మామూలుగా అయితే కట్ చేసుకుని ఫ్రంట్ బాడీ పార్ట్ కి ఏమో ఫ్రంట్ లైనింగ్ పీస్ ని, బ్యాక్ బాడీ పార్ట్ కి బ్యాక్ లైనింగ్ పీస్ ని యాడ్ చేసుకుంటారు. కానీ ఎందుకంటే ఇక్కడ కట్ చేయట్లేదు, మళ్ళీ ఇది సాటిన్ క్లాత్ కదా, మళ్ళీ సెంటర్ లో కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాలన్నమాట. నేను అలా జాయిన్ చేయకుండా నేను డైరెక్ట్ గానే జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ పెట్టుకొని ముందు బ్యాక్ పార్ట్ కి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటాం. సేమ్ అదే విధంగా ఇలా రివర్స్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కి కూడా పెట్టుకుని స్టిచ్ చేసేసుకుంటాం. ఆ తర్వాత అప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకుంటే మన ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా జాయిన్ చేసేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ కి కలిపి సెంటర్ లో ఓవర్లాక్ కూడా చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవటం వల్ల మనకి ఇక్కడ పోగులుగా రాకుండా ఉంటుంది. ఈ ఓవర్లాక్ అనేది మనం మిషన్ మీద ఓవర్లాక్ ఫుట్ ని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. దీనికోసం మనం సపరేట్ గా ఓవర్లాక్ మిషన్ అనేది తీసుకొని అవసరం లేదు. ఓవర్లాక్ ఫుట్ అని మనకి అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మన మిషన్ మీదే ఓవర్లాక్ అనేది మనం చేసుకోవచ్చు. ఓవర్లాక్ ఫుట్ ని యూజ్ చేసుకుని మన మిషన్ మీద ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫైనల్ గా మనం బెడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం మన బేబీ యొక్క ఫిట్టింగ్ బట్టి ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా మనం కటింగ్ చేసుకునేటప్పుడే, సేమ్ ఇదే లైన్ ని ఇంకొక సైడ్ కూడా మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇది మన సీమ్ అలవెన్స్ కదా. ఇక్కడ
దీని మీదకి జస్ట్ మరీ దీని మీద లైన్ వేసేయద్దు, జస్ట్ ఒక చిన్ని గ్యాప్ ఇచ్చి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్ని గ్యాపే, జస్ట్ ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్కి పాదం అనేది కొంచెం ఈ అవతలకి పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి లైనింగ్ ఫ్యాబ్రిక్, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్ని కలుపుతూ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కలుస్తూ ఇక్కడికి ఒక 2.5 ఇంచెస్ వరకు ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ వరకు ఇక్కడ వరకు మొత్తం ఈ నాలుగిటిని కలిపి స్టిచ్ వేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అన్నీ కలిపి ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని సెపరేట్ చేసుకుని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుతూ స్టిచ్ వేయండి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ కింద వరకు స్టిచ్ వేయండి. లేదు మొత్తం కలిపి స్టిచ్ వేసినా పర్వాలేదు, ఏ విధంగా అయినా మనం సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ వేసుకుంటాం కదా, తర్వాత మళ్ళీ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక లైన్, మళ్ళీ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక లైన్, మొత్తం 3 లైన్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 3 లైన్స్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం టైట్ అయినా లూజ్ అయినా ఫ్యూచర్లో ఈ స్టిచెస్ అనేవి రిమూవ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ మనం సైడ్లో 3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచెస్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం 2.5 ఇంచెస్ వరకు మనం స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం బాటమ్ పార్ట్ని జాయింట్ కూడా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ వైపు కూడా 2 సైడ్స్ సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్లో 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోమని చెప్పాను కదా, సో అక్కడ వరకు నేను 2.5 ఇంచ్ దగ్గర వరకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్లో 2.5 ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు మనం సైడ్లో స్టిచ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 సైడ్స్ కూడా సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకున్నాను. అండ్ మనకి ఈ సైడ్లో ఓవర్లాక్ కూడా చేసుకున్నాను అనమాట, పోగులు పోగులుగా రాకుండా. ఇప్పుడు మనం ఫ్రాక్ని రివర్స్ చేసుకుందాం. ఇక్కడ నేను సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, లైనింగ్ వేసుకున్నాం, దాంతో ఒక బోని రెడీ చేసుకున్నాను. ఈ బోని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్లో బోని స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే బో అనేది బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. లేకపోతే ఈ సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్న ఫ్రాక్కి కొంచెం ఎలివేట్ అవుతుంది, లుక్ అనేది బాగా కనిపిస్తుంది. మనం కిడ్స్కి ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా బోస్ అనేవి స్టిచ్ చేసుకుంటూ ఉంటే బాగుంటాయి అనమాట. ఈ బో అనేది నేను ఇక్కడ సెంటర్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రాక్కి సెంటర్లో ఈ విధంగా బో అనేది పెట్టుకుంటున్నాను. దీన్ని మనం హ్యాండ్తోని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ బో యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. మనం ఈ విధంగా చాలా ఈజీగా ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్రాక్ యొక్క ఫైనల్ లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. నేను లాస్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కటింగ్ వీడియోని కూడా చూస్తే మీకు చాలా ఈజీగా కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.